నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి అమెరికా పంచాంగం రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి 16 గురువారం 2025 సంవత్సరము. శ్రీ క్రోధినామ సంవత్సరము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, తదియ తిథి గురువారము. ఈరోజు సూర్యోదయము 7:29, సూర్యాస్తమయము 5:45. ఈరోజు ఉన్నటువంటి తిథి తదియ. ఈ తదియ తిథి ఈరోజు సాయంత్రం 4:36 వరకు ఉండింది. అనంతరం చవితి తిథి ప్రారంభమవుతుంది. ఇక మఖా నక్షత్రము రాత్రి 1:15 వరకు ఉంటుంది. ఈరోజు యోగము ఆయుష్మాన్. ఈ ఆయుష్మాన్ యోగము మధ్యాహ్నం 1:36 వరకు ఉంటుంది. కరణము విష్టి సాయంత్రం 4:36 వరకు ఉంటుంది. ఈరోజు అమృత ఘడియలు రాత్రి 10:42 నుండి 12:24 వరకు ఉంటుంది. రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం 1:54 నుండి 3:11 వరకు. అలాగే యమగండ కాలము ఉదయం 7:29 నుండి 8:46 వరకు ఉంటాయి. ఇక ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:30 నుండి 2:12 వరకు. అలాగే దుర్ముహూర్త కాలము ఉదయం 10:55 నుండి 11:36 వరకు ఉంటుంది. ఈరోజు మంచి సమయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి మంచి సమయాల్లో ఉదయం 7:29 నుండి 9:05 వరకు, ఉదయం 10:28 నుండి 1:19 వరకు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 5:28 వరకు. అలాగే రాత్రి తెల్లవారుజామున అంటే 2:58 నుండి ఈరోజు 5:19 వరకు కూడా మంచి సమయాలు ఉన్నాయి. ఇక ఈరోజు ఏవైతే మీరు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టాలని అనుకుంటారో ఈ మంచి సమయాలను ఉపయోగించుకొని మీరు మీ పనులను చేపట్టవచ్చు. ఇవి ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలు. ఇప్పుడు రాశి ఫలాలను తెలుసుకుందాం. రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ధనము, వస్తు లాభాలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి యోగాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారము, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గతము కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. కళాకారులకు కీలకమైనటువంటి సమాచారాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు చోటు చేసుకుంటాయి. బంధువర్గం వారితో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆలోచనలు స్థిరంగా కూడా ఉంచుకోవాలి. అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు చికాకులు తప్పకపోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అనారోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఆలస్యాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ పరమైనటువంటి అనుబంధాల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య లేదా సోదర సోదరి మధ్య కాస్త ఒత్తిడితో కూడుకునేటువంటి సమస్యలు, అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు గతంలో జరిగినటువంటి కొన్ని రకాల సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా వ్యవహారిక విషయాల్లో రావాల్సిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి. పలు రకాల సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగపరంగా నూతనమైనటువంటి ఉత్సాహాన్ని పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి ఆహ్వానాలు ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్లకు ఈరోజు నూతన పరిచయాలు ఉంటుంటాయి, శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి, ఆర్థిక ప్రగతి ఉంటుంది, ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి, పలుకుబడితో కూడినటువంటి పరిచయాలతో కూడిన గౌరవాలు ఏర్పడుతుంటాయి, వ్యాపారము ఉద్యోగ విషయాల్లో మంచి అనుకూలతను పొందుతుంటారు. అలాగే పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు మిత్రులతో విభేదాలు వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి. అనారోగ్యాలు బాధకు గురి చేస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి చికాకులు కాస్త వివిధ రూపాల్లో నష్టాలను తెస్తుంటాయి. దూర ప్రయాణాలు చేయటం, ఖర్చులను పెంచుకోవటం, వివిధ రూపాల్లో అటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండండి. లేనట్లయితే నిరుత్సాహాలు ఇబ్బంది పెడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. సోదరుల నుండి కొన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. ఆకస్మిక ప్రయాణాల్లో ఉంటారు. వ్యాపారాల్లో నిరాశ అనేది ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు పరిచయాలు పెరుగుతుంటాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతుంటారు. ఆకస్మిక ధనలాభాలుంటాయి. వాహన యోగాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు చేపట్టినటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ప్రయాణాల్లో దైవ దర్శనాలుంటాయి. అనారోగ్యపరమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. వ్యాపారాలు కొన్ని ఆలస్యాన్ని కలుగచేస్తుంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలుంటాయి. పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం, విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వం కోసం తాపత్రయపడుతుంటారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆలయ సందర్శన ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకూడదు. వ్యాపారాలు నిరాశపరిచేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు కొన్ని రకాల శుభవార్తలు అందివస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కీలకమైనటువంటి నిర్ణయాలుంటాయి. వ్యవహారిక విషయాలన్నీ కూడా సాఫీగా కొనసాగుతూ ఉంటాయి. నూతన పరిచయాల వలన పేరు ప్రఖ్యాతులు ఏర్పడుతుంటాయి. వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కులు చికాకులు తొలగిపోతుంటాయి. ఇవి ఈనాటి రాశి ఫలాలు. తిరిగి రేపటి మన పంచాంగము రాశి ఫలాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. స్వస్తి.